హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హోమ్‌మేడ్ వ్లాగ్స్. సో, ఇక్కడ మా ఇంటి ముందైతే వేరే వాళ్ళ ప్లేస్ ఉందనమాట. వాళ్ళు ఆ ప్లేస్ కాడికి ఫినిషింగ్ చుట్టుకొని ఎళ్ళిర్రు. వాళ్ళిక్కడ ఉండరు. సో, మా అత్తయ్య వచ్చేసి అక్కడ కాకర ఇత్తనాలైతే నాటింది. అది చూస్తున్నారు కదా! చెట్లయితే ఎంత బాగా వచ్చినాయో అసలు. కాకరకాయలు గూడంగా కాస్తున్నాయి. సో, ఇక్కడ అవి అయితే నాకు కనిపించవు. ఆ చెట్ల మధ్యలోనే ఉంటాయి గానీ, అస్సలు కనిపించవు ఆ కాకరకాయలు. ఇక్కడ మా వారైతే తెంపుతున్నాడు. చూడండి ఎన్ని ఎళ్ళినాయో అసలు కాకరకాయలైతే. చాలా వచ్చేసినాయి. ఇప్పుడు అందులో సగం అయితే నేను కర్రీ చేస్తున్నాను. మిగతా సగం అయితే మా అత్తయ్య చట్నీ పెడతది. కాకరకాయ చట్నీ సూపర్‌గా చేస్తదనమాట. సో, ఆ వీడియో గూడా మీకు పెడతా నేను. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే ఏస్తున్నాననమాట కళాయిలో. సో, మామూలుగా సింపుల్‌గా చేసేస్తాము. కాకపోతే కాకరకాయ మాత్రం అస్సలు చేదు రాదనమాట. ఇది స్టార్టింగ్‌లో నాకు గూడా కాకరకాయ అంటే అంత నచ్చకపోతుండే. కాకపోతే ఇక్కడ మా అత్తయ్య చేసే విధానాన్ని బట్టి గూడంగా నచ్చింది నాకు. చేదనేదే ఉండదు. సేమ్ మామూలుగా వేరే కర్రీ చేస్తే ఎలా ఉంటదో అలానే ఉంటది. కాకరకాయ అంటే చాలా చేదుగా ఉంటదని అందరూ అనుకుంటారు. ఈ విధంగా ట్రై చేయండి. అస్సలు చేదైతే ఉండదు. మా అత్తయ్య దగ్గర నుంచి నేను గూడా నేర్చుకున్నాననమాట ఎలా చేయాలో. సో, నాకైతే ఇక్కడ మ్యారేజ్ అయిన తర్వాతనే కాకరకాయ అలవాటయింది. మ్యారేజ్‌కు ముందు అస్సలు నేను తినేదాన్నే గాదు. ఇది ఇంకా బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి జొన్న రొట్టెతోని కాంబినేషన్ సూపర్‌గా ఉంటదనమాట. వేరే చపాతీ, రైస్‌లోకి అంత నచ్చదు నాకు గూడంగా గానీ జొన్న రొట్టెలో మాత్రం చాలా బావుంటది. కాకరకాయ ట్రై చేయండి. సో, ఇక్కడ మామూలుగా పోసయితే వేసేసుకొని ఆనియన్స్ అయితే వేసుకున్నాననమాట. సో, ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకి వేగాలి. వేగి అది కొంచెం పసుపయితే ఏస్తున్నాను అందులో. సో, కొంచెం సేపు వేగనివ్వాలండి. అప్పుడే టేస్ట్ అయితే చాలా వస్తది. దీనికి ఆనియన్ గూడంగా ఇంపార్టెంటే అనమాట ఈ కర్రీకి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! కొంచెం పసుపయితే వేసి వేగనిస్తున్నాను. ఇంకా ఇందులో కొంచెం కరివేపాకేస్తున్నాననమాట. కరివేపాకు వేసుకొని కాసేపు వేగనివ్వాలి. ఇంకా ఈ మన చెట్లకి కాకరకాయలు కదా! చాలా అంటే చాలా ఏమంటారు ఎక్సైట్‌మెంట్‌తోనున్నాను. ఎట్లా ఉంటది అన్నట్టు. ఇంకా ఏం పెస్టిసైడ్స్ లేకుండా ఇలా ఏం యూరియా, గ్రోమర్ ఏదెయ్యకుండా మామూలుగా విత్తనం నాటేసి వదిలేసింది. వర్షాలకి అదే పెరిగిందనమాట ఆ ఫినిషింగ్ చుట్టూ. సో, ఇలాంటి ఫ్రెష్‌వి వండుకొని తింటే మన హెల్త్ గూడంగా చాలా బావుంటది గదా అసలు. సో, చూస్తున్నారు గదా! కాకరకాయ పీసెస్ అయితే చాలా చిన్నగా కట్ జేసుకున్నాను. అంటే సన్నగా. ఇట్లా పొడుగే నచ్చుతదనమాట. మా ఇంట్లో రౌండ్‌గా ఉంటే నచ్చదు. సో, ఇలానే చేస్తా నేను. ఇంకా కాకరకాయ పీసెస్ ఏసి ఒక్కసారి కలిపిన తర్వాత ఇందులో సాల్ట్ అయితే ఏసిన. సాల్ట్ ఏసిన ఎమ్మడే బెల్లం ఏసుకుంటాము. సో, ఇది ఒక టిప్ అనమాట. మనము ఫస్టు పీసెస్ ఏయంగానే బెల్లము, సాల్ట్ ఏస్తే మనకి చేదనేది అందులో మిక్స్ అయిపోతది. సో, మనకి అందుకే కర్రీ తిన్నప్పుడు చేదుగా అనిపించదంట. మా అత్తయ్య చెప్పింది నాకు. సో, ఇక్కడైతే బెల్లం కొంచెం కరగనివ్వాలి. కొంచెం సేపు బెల్లము, సాల్టు అవి 2 కరగాలనమాట. అప్పటి వరకి మగ్గించుకోవాలి. సో, ఇంకా అవి మగ్గి అదే వాటరీ అయిపోతదనమాట. సో, చూస్తున్నారు కదా! ఇక్కడ ఎంత వాటర్ వచ్చేసిందో అసలు. ఇంకా ఫ్రెష్ కాకరకాయలు కాబట్టి అందులో గూడంగా వాటర్ అదే పీసెస్‌లో గూడంగా వాటర్ అయితే వస్తది. సో, ఇక్కడైతే బెల్లం కరిగేసి వాటర్ అయితే అయింది. మనం ఎక్స్‌ట్రాగా వాటర్ ఏసుకోవాల్సిన అవసరమే ఉండదనమాట ఇందులో. అదే వాటర్ అయితది. ఇక్కడ నేను చేస్తున్నది వచ్చేసి కాకరకాయ పులుసు. సో, పులుసు అంటే చింతపండు రసం కంపల్సరీ. సో, ఎక్స్ట్రా వాటర్ అయితే పడదు. ఇక్కడ కొంచెం మగ్గిన తర్వాత కారం పొడి అయితే ఏస్తున్నాను. నేను 2½ టేబుల్ స్పూన్స్ కారం అయితే ఏసినాననమాట. అదే చాలా అయితదనమాట ఈ కర్రీకి. సో, కారం అయితే చాలా కారంగా ఉంది. ఒక్కసారి కలిపేసి కాసేపు మగ్గనివ్వాలి ఇది గూడంగా. మగ్గుతేనే టేస్ట్ అయితే బావుంటది. సో, ఇక్కడ ఒక ఒగరు తప్పించి షడ్‌రుచులైతే అన్నీ వచ్చేసినాయనమాట. కారము, ఉప్పు, తీపి, పులుపు, చేదు ఒక్క ఒగరు మాత్రం లేదు. సో, షడ్‌రుచులైతే వచ్చేసినాయి. ఇక్కడ చూస్తున్నారు గదా! కాసేపు మగ్గిన తర్వాత టమాటో అయితే వేస్తున్నాను.
మా ఇంట్లో మాత్రం ఏ కర్రీ చేసినా కంపల్సరీగా గ్రేవీ అయితే ఉండాలి. అది ఏ కర్రీ అయినా సరే. ఫ్రై మాత్రం అంత ఇష్టపడరు. సో, గ్రేవీ కంపల్సరీ. కాబట్టి టమాటో అయితే కంపల్సరీ ఏస్తాను. ఏ కర్రీలోనైనా టమాటో ఉంటదనమాట. కొంచెం గ్రేవీ వస్తది కాబట్టి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు గదా! కాసేపు మగ్గనిచ్చిన టమాటో గూడంగా. మగ్గనిచ్చిన తర్వాత ఇక్కడ మెయిన్ కాకరకాయ పులుసు కాబట్టి చింతపండు పులుసయితే వేస్తున్నాననమాట. అవి మా చెట్లదే అనమాట చింతపండు. చాలా అంటే చాలా పుల్లగా ఉంటది. సో, అదే సరిపోతది ఆ కర్రీకి మొత్తము పులుపు. చూస్తున్నారు గదా! కొంచెమే ఏసాను. ఇంకొంచెం పక్కకు తీసి పెట్టినా అనమాట పచ్చి పులుసు చారు జేయడానికి. ఇంకా అదొకసారి కలిపేసి ఇంకాసేపు మగ్గనివ్వాలనమాట. కొంచెం టమాటో అదంతా మగ్గాలి గదా! ఇంకాసేపు మగ్గనివ్వాలి. ఇక్కడ చూస్తున్నారు గదా! ఎట్లయితే ఉడుకుతుందో. ఆ పులుపు అదంతా అదే వాటరీగా ఎంత ఎక్కువయిందో చూడండి. ఎక్స్‌ట్రా వాటర్ అయితే పట్టదస్సలు. సో, ఇది ఉడుకుతుంటే ఇంక సైడ్‌లోకైతే నేను చింతపండు చారయితే చేస్తున్నాను. చాలా అంటే చాలా సింపుల్‌గా అయిపోతది. చాలామంది పచ్చి పులుసు ఇలా చేసుకుంటారు. ఓన్లీ పోసేసి చింతపండు రసంలోనే పోసి కలుపుతారు. సో, నాకైతే అలా నచ్చదు అనమాట. ఒక్క పొంగు రావాలి చారు ఏదైనా సరే నాకలా నచ్చుతది. సో, ఇక్కడైతే మామూలుగా సింపుల్‌గా పోపయితే వేసుకుంటున్నా నేను. పోపేసుకొని ఇంక చింతపండు రసం అందులో వేసేస్తే చింతపండు చారు ఒక్క పొంగొస్తే చారైతే రెడీ అయితది. మా నానమ్మ చేసేదనమాట పచ్చి పులుసు. కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తది నాకు. ఎందుకో అంత నచ్చదు. ఇట్లా మా ఇంట్లో గూడంగా ఇలానే తింటారనమాట. అలా ఎక్కువ ఇష్టపడరు. సో, చూస్తున్నారు గదా! పోసయితే వేసుకొని పచ్చి పులుసయితే అందులో వేసుకున్నాను. సో, టేస్ట్ చూసుకొని పులుపుకి తగ్గట్టు కొంచెం వాటర్ ఏసుకుంటే సరిపోతది అందులో. చారు వేసుకున్న ఎమ్మడే కొంచెం బెల్లమయితే వేస్తున్నాను. కొంచెం మా ఇంట్లో చాలా పుల్లగా అయితే ఏం తినరు. కొంచెం బెల్లం, కొంచెం సాల్ట్ వేసుకొని ఒక పొంగొచ్చిన తర్వాత ఇంగా దింపేసుకునేదే. చారైతే రెడీ అయిపోతది. చాలా తొందరగా అయిపోతది ఇది పచ్చి పులుసు. సో, మాకు ఏ కర్రీ ఉన్నా పెరుగైతే కంపల్సరీ. డైలీ ఉంటది పెరుగు. పెరుగు లేదు, ఓకే చలిగా ఉంది, వర్షం పడుతుంది, చారైతే బావుంటది అన్నప్పుడు చారైతే చేస్తాననమాట. ఇక్కడ చూస్తున్నారు గదా! కర్రీలో వచ్చేసి కొంచెం కొబ్బరి పొడైతే వేసి మిక్స్ చేసినాను. కొంచెం ధనియాల పొడి, కొంచెం నువ్వుల పొడి వేసుకోవాలి. ఇంకా చాలా బావుంటదనమాట. సో, నేనిక్కడ కొబ్బరి పొడి వేసి కలిపిననమాట. ఇక్కడ పచ్చి పులుసయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇందులో కట్ చేసిన ఆనియన్స్ ఏస్తాననమాట. లాస్ట్ దింపే టైంలో ఆనియన్స్ వేస్తాను పీసెస్. సో, ఇక్కడ స్లైసెస్ చూడండి కొంచెం పొడి పొడిగా కట్ చేసుకున్నాను. నాకలా నచ్చుతది. సో, ఇట్లా కట్ చేసుకొని వేసుకొని ఇంక స్టవ్ బంద్ చేసుకునేదే అనమాట. ఇంకా ఎక్కువ మసలనివ్వద్దు ఆనియన్స్ ఏసినంక. టేస్ట్ పోతదనమాట ఆనియన్స్‌ది. ఇంకా వేరే బౌల్‌లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు. తీసుకొని ఇంక ఇది పక్కకు పెట్టేస్తున్నాననమాట. సో, పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంక మన కర్రీ కూడంగా రెడీ అయిపోయింది. ఇంకా దింపేసుకునేదే అనమాట. సో, ఒక్కసారి టేస్ట్ చూడమని మా అత్తయ్య అయితే ఇప్పుడే రొట్టెలు చేసిందనమాట. జొన్న రొట్టెలు చేసి లోపలికైతే వచ్చింది. సో, కర్రీ టేస్ట్ చూడమని చూపిస్తున్నాననమాట. సో, ఇక్కడ చూస్తున్నారు గదా! సూపర్ అని చెప్తుందసలు. ఇంకా కొంచెం సాల్ట్ తగ్గిందంట. సాల్ట్ అయితే వేసింది. సో, కలిపేసుకుంటున్నాను. ఇది ఇవాల్టి మా కుకింగ్ వీడియో అనమాట. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.